నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఉద్యమిస్తే ఉక్కుపాదమే, సంఘంలో చేరితే మీ సంగతి చెబుతాం, హక్కులు అడిగితే అంతు చూస్తాం. ఒకప్పటి ఉద్యమకారుడు, నేటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలివి. ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ మహోద్యమాన్ని నలుదిశలు చాటిన గులాబీ దళపతి ఉద్యోగులపై కన్నెర్ర చేస్తున్నారు. సంస్కరణల పేరుతో సరికొత్త రాగం అందుకుంటున్నారు. అవినీతిని సాకుగా చూపి రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖల్ని రద్దు చేస్తామంటున్న కేసీఆర్ తీరుపై ఆయా ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు. పోరుబాట తప్పదంటూ జంక్ సైరన్ మోగిస్తున్నారు. రెవెన్యూ రగడపై రాజ్ న్యూస్ ప్రత్యేక కార్యక్రమం. పీఆర్సీ కావాలంటారా? మధ్యంతర అభివృద్ధి అడుగుతారా? మేము చెప్పిందే చేయాలంటూ గొంతెమ్మే కోరికలు కోరతారా? ఇంకెన్ని రోజులో చూద్దామంటూ స్వీట్గానే స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు తెలంగాణ సీఎం. ఉద్యమ సమయంలో కలిసి నడిచిన ఉద్యోగులన్న విషయాన్ని విస్మరించి ఏకపక్షంగా ముందుకు వెళ్తున్నారు. రెవెన్యూ, పురపాలక చట్టాల్లో మార్పులు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఒక్క రెవెన్యూ శాఖనే కాకుండా రిజిస్ట్రేషన్ల శాఖను కూడా మూసేయాలని యోచిస్తోంది కేసీఆర్ ప్రభుత్వం. కంక్లూజింగ్ టైటిలింగ్ అంటే ఏదో ఒక రికార్డే భూ యాజమాన్య హక్కులకు అంతిమ సాక్ష్యంగా ఉండే విధానం. ఈ రోజున మనకు అలాంటి విధానం లేదు. యాజమాన్య హక్కుల విధానం అంటే యాజమాన్య హక్కుల్ని పరిష్కరించాలి అంటే సేత్వార్ దగ్గర నుంచి మొదలుపెట్టి సేత్వారు, కాసరా పహానీ, చేసాల పహానీ, పహానీలు, 1Bలు, లింక్ డాక్యుమెంట్లు, ఇంకేవో అన్ని మన్ను మషాల ఇన్ని కాగితాలు అన్నింటినీ ముందేసుకొని అందులో నాకు కొన్ని కాగితాలు ఉంటాయి, ఇంకోటికి ఇంకో కొన్ని కాగితాలు ఉంటాయి. ఏ కాగితానికి ఎక్కువ బలం ఉంది అనిపిస్తే కోర్టులు అవన్నీ మొగ్గుతాయి. ఈ వ్యవస్థ మారుతుంది. సో ఇది ఒక మొదటి మార్పు రావచ్చు టైటిల్ గ్యారంటీ వస్తే. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే 1B రికార్డే ల్యాండ్ ఓనర్షిప్కి ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక రెండో మార్పు రావచ్చు అంటే ఈ సిస్టమ్ తీసుకొస్తే కనుక ఈ 1Bలో ఉన్న రికార్డ్స్ ఏవైతే ఉంటాయో, వివరాలు ఏవైతే ఉంటాయో ఆ వివరాలకి ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది. సో ఏమవుతుంది, 1Bలో ఉన్న వివరాలు సరి అయినాయి అనేది గవర్నమెంటే గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది. ఇది రెండో మార్పు. ఇక మూడో మార్పు ఏమొస్తుంది, ఈ కొత్త సిస్టమ్ వస్తే కనుక టైటిల్ గ్యారంటీ పెడతాము, 1Bలో ఉన్నదానికి ఫైనల్ అంటాము, 1Bలో ఉన్న వివరాలకి ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుంది. అయినా కానీ ఇంకెవరికైనా వ్యక్తులకి నష్టం జరిగితే ఆ నష్టం జరిగిన వ్యక్తికి ఏదో ఒక వెసులుబాటు ఉండాలి. అప్పుడు ఏం చేస్తారంటే ఈ టైటిల్ ఇన్సూరెన్స్ ఫండ్ అనేది ఒకటి క్రియేట్ చేయబడుతుంది. నష్టపోయిన వ్యక్తికి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. దాన్నే మనం టైటిల్ ఇన్సూరెన్స్ అంటాం. సో ఈ మూడు పదాలు మనం ముందుగా అర్థం చేసుకోవాలి. కంక్లూజివ్ టైటిలింగ్, గ్యారంటీ టైటిల్, టైటిల్ ఇన్సూరెన్స్. ఈ మూడు విధానాలు కనుక అమలు జరిగినట్లయితే భూ యజమానికి, రైతుకి ఒక భరోసా ఏంటంటే ఈ పలానా కాగితం నా దగ్గర ఉన్నట్లయితే ఇక నేను ఈ భూమికి యజమానే, నా భూమి ఎక్కడికి పోదు అనే ఒక భరోసా భూ యజమానికి చేకూరుతుంది. అది మనం ఈ రోజున ఇవ్వలేము. రెవెన్యూ వ్యవస్థ ఎంత పకడ్బందీగా 100% పనిచేసి రోజుకి 24 గంటల బదులు 48 గంటలు పనిచేసినా మనం ఇప్పుడున్న వ్యవస్థలో ఇది సాధించలేము. ఎందుకంటే అలాంటి చట్టాలు మన దగ్గర లేవు. ఇంకొక నాలుగో కీలకమైన మార్పు ఏమొస్తుందంటే ఈ మూడు రావటం వలన టైటిల్ గ్యారంటీ వ్యవస్థ కనుక వస్తే నిర్ణీత కాల వ్యవధే పెడతారు. 1 ఇయరా, 2 ఇయర్సా, 3 ఇయర్సా, అంతకంటే ఎక్కువ మించి ఉండదు. ఈ నిర్ణయించిన 1-2 ఇయర్స్ లోపలనే ఎవరికైనా ఏమన్నా అభ్యంతరాలు ఉంటే ఛాలెంజ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ నిర్ణీత కాలంలో కనుక ఛాలెంజ్ చేయకపోతే ఇక రికార్డులో వివరాలని మార్చే స్కోప్ ఉండదు. దీన్నే కర్టన్ ప్రిన్సిపల్ అంటాం. ఫస్ట్ మనం సాధించాల్సింది, ఒకప్పుడు భూమికి కాగితాలు ఏమీ లేని సందర్భం. అప్పుడు కాగితాలు ఏమీ లేనప్పుడు ఏ డిపార్ట్మెంట్తో పని లేదు, ఏ వ్యవస్థలో అవసరం లేదు. కానీ ఎప్పుడైతే మనం భూమి పన్ను రసీదులు మొదలు పెట్టుకున్నాం, పన్ను సిస్టమ్ వచ్చిన తర్వాత రసీదులు ఉండాలి, తర్వాత RO వ్యవస్థకు వచ్చాం. ఇప్పుడు ఇది జరగాలి అంటే ఫస్ట్ స్టెప్ జరగాల్సింది క్లియర్ అండ్ అప్డేటెడ్ రికార్డ్స్ తయారు కావాలి. భూమి వాస్తవ పరిస్థితులని యాజ్ ఇట్ ఈజ్గా అర్థంగా చూపించే రికార్డ్స్ మనకు కావాలి. అంటే భూమి హక్కులు కానీ, భూమి విస్తీర్ణం కానీ, భూమి హద్దులు కానీ, భూమి మీద ఇతర ఏ వివరాలు ఉన్నా సరే అవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా రికార్డులో కనపడాలి. అందులో ఏ మార్పు జరిగినా వెంటనే జరిగిపోవాలి. ఇది ఫస్ట్ పునాది. ఇది జరగకుండా మనం టైటిల్ గ్యారంటీ వ్యవస్థని తీసుకురాలేము. కొత్త వ్యవస్థ కనుక ఈ విధంగా ఉంటే, టైటిల్ గ్యారంటీ కనుక ఇచ్చే వ్యవస్థ ఉందంటే మనం అందరం దాన్ని సౌహృదయంతో ఆహ్వానించాలి. 2, ఆ వ్యవస్థ అమలు జరగాలంటే కనుక ఏం జరగాలనేది చర్చ జరగాలి. 3, ఈ వ్యవస్థ కనుక వస్తే డిపార్ట్మెంట్ కొంత రియాక్నెస్ అవుతుంది. కాబట్టి మనమందరం ఏ పాత్రలో మనం దాన్ని ఇంకా బలంగా తీసుకొని, మీ అధికారులు ఇంకా పెరిగితే తప్ప తగ్గే స్కోప్ అక్కడ ఉండదు. కాబట్టి అది చేయాలి. అంతిమంగా రైతు దృక్కోణంలో చర్చ జరగాలి. భూ యజమానికి, రైతుకు ఎలాంటి భూ పరిపాలనా యంత్రాంగం ఉంటే మేలు జరుగుతుందో ఆ వైపున చర్చ జరిగి ఆ వైపున సలహాలు సూచనలు వచ్చినట్లయితే
అందరికీ మేలు జరుగుతుందని ఆశిస్తున్నాను. ఎవరు కూడా ఈ రెవెన్యూ సంఘం ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ని తీసేస్తారు, వేరే డిపార్ట్మెంట్లో మెర్జ్ చేస్తారు అనేది అవన్నీ వందంతులు మాత్రమే. ఎలాంటిది కూడా నమ్మాల్సిన అవసరం లేదు. కొత్త రెవెన్యూ చట్టాలు వస్తే మన బాధ్యత పెరుగుతుంది. గతంలో ఎన్నిసార్లు చట్టాలు వచ్చినాయి, 6 చట్టం కావచ్చు, ఏదైతే మనం తీసుకున్న ఇప్పుడు నూతన చట్టాలు కావచ్చు, ఏ చట్టాలు వచ్చినా కూడా రెవెన్యూ యొక్క బాధ్యత పెరుగుతుంది. రెవెన్యూ వ్యవస్థ అనేది ఎక్కడ కూడా తీసేస్తారనే పదం అనేది ఎక్కడా లేదు. రెవెన్యూ పదాన్ని తీసేస్తాము తప్ప మన చట్టాన్ని కానీ చట్టాన్ని అమలు చేసే విధానంలో కానీ మనల్ని పూర్తి స్థాయిలో తొలగిస్తామనేది ఎక్కడ రాలేదు. ఒకసారి మన సభ్యులకు కూడా కింది స్థాయి వరకు చేరాలి ఆ విషయం. కొంతమంది కావాలని సృష్టిస్తున్నారు. అది ఆ సృష్టించడం వల్ల మనలో మననే ఒక ఐక్యత లేకుండా చేయాలనే ఒక ప్రయత్నం కూడా జరుగుతుందని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. కొంతమంది ఈ ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది చట్టం అని. అసలు చట్టాన్ని మనం ప్రస్తుత టైటిల్ మనం తయారు చేస్తే కదా ప్రైవేట్ చేతులు పెట్టడానికి. టైటిల్ తయారు చేయాలంటే ముందు టైటిల్ రూపకర్తలు ఎవరు? మనమే. ఆల్రెడీగా ట్రైన్డ్ అయి ఉన్నాము రెవెన్యూ ఉద్యోగులం. ఇక్కడి నుంచి తీసేసే ప్రయత్నం ఎక్కడా కూడా జరగలేదు. ప్రభుత్వం నుంచి వస్తున్న ఆదేశాలు కూడా మేము ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఉన్న వ్యవస్థని మేము ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయము. ఉన్న వ్యవస్థని స్ట్రెంత్ చేస్తాము, కొత్త చట్టాన్ని తీసుకొస్తాము, అందరికీ జవాబుదారీతనంతో ఉండాలనే ప్రయత్నం చేస్తున్నాము. అందరం కూడా మనం దాన్ని ఆహ్వానించాల్సిందే. ఒక రెవెన్యూ ఉద్యోగిగా ప్రతి వ్యక్తిగా మనం దాన్ని ఆహ్వానించాల్సిందే. అంతే తప్ప దాన్ని మనం వ్యతిరేకించి మనం చేయాల్సిన అవసరం లేదు. మనకున్న ఏదైతే సమాచారం మేరకు ఏదైతే ఉందో ప్రతి ఒక్క వ్యక్తి విఆర్ఏ వ్యవస్థ కావచ్చు, విఆర్ఓ వ్యవస్థ కావచ్చు, ఆ పైన ఉన్న అన్ని వ్యవస్థలు కావచ్చు. కొంతమంది చెప్తున్నారు తహసీల్దార్ వ్యవస్థ ఇట్లాంటి వ్యవస్థ లేవు, సర్టిఫికెట్లన్నీ. అవన్నీ కూడా అపోహలని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఇట్లాంటి వార్తలు ఇంకోసారి వచ్చినట్లయితే మన వైపు నుంచి సీరియస్గా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏదైతే అంటున్నారో, ఏదైతే మన మీదకి వస్తున్నాయో పై అధికారులు చేసిన తప్పిదాలు కావచ్చు, పై అధికారులు చేసిన కొన్ని తెలియనితనాలు కావచ్చు, దానివల్ల మన కింది స్థాయిలో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని కూడా దృష్టికి ఇంతవరకు వెళ్ళలేదని కూడా మనకు తెలిసింది. ఎలాంటి తప్పిదాలు జరిగినాయి, ఏ తప్పిదాలు జరిగినాయి, ఆ తప్పిదాల కారకులు ఎవరు అనేది కూడా ఖచ్చితంగా దృష్టికి తీసుకువెళ్ళాలి. ఆ దృష్టికి తీసుకువెళ్ళకపోతే ఆ తప్పిదాలు మనమే చేసినవని మన మీద మచ్చబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ తప్పిదాలను మనం ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. రెవెన్యూ పాలనా వ్యవస్థను చక్కదిద్దడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనేది తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ఆరోపణ. భూ రికార్డుల ప్రక్షాళన 100% పూర్తి కాకపోవడానికి ధరణి సాఫ్ట్వేర్ సమస్యలే కారణమని ట్రసా నేతలు అంటున్నారు. 200 ఏళ్ల చరిత్ర ఉన్న రెవెన్యూ శాఖను రద్దు చేయడం దారుణమన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం వచ్చింది. దాన్ని కూడా మనం సక్సెస్ఫుల్గా ఒక 90 రోజులలో మొత్తం రికార్డులన్నీ అప్డేషన్ చేసే క్రమంలో చేసినాం. దాని తర్వాత కొన్ని సాంకేతికంగా ఉన్న ఇబ్బందులతో పూర్తి స్థాయిలో చేయలేకపోవడం వల్ల దానిని ఉన్నతాధికారులు సరైన క్రమంలో ముఖ్యమంత్రి గారికి కావచ్చు, ప్రభుత్వానికి గారికి కావచ్చు సరిగా నివేదించలేకపోయారు. ఆ సందర్భంలో మనం చాలాసార్లు అనేక రకాలుగా చాలా ప్రయత్నాలు చేసినాం. సిఎస్ గారిని కలిసినాము, సీఎంఓ అధికారులను కలిసినాము, మన సమస్యలను కూడా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం. అంటే ధరణికి సంబంధించిన సమస్యలు కావచ్చు, మరి ఏ విధంగా సాంకేతికంగా ఏ విధంగా పడుతున్నాం, మనకు ఆప్షన్లు లేకపోయిన సందర్భాల్లో కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో మనం కొన్ని రకాలుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ప్రాపర్గా మనం గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ మనం చేసిన పనిని ప్రొజెక్ట్ కాలేకపోయింది, అంటే ప్రదర్శించలేకపోయినాం. ఇప్పుడు కొన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు తక్కువ చేస్తారు కానీ ఎక్కువ చూపించుకుంటారు. ఈరోజు మనం చేసే పనిని మనం చూయించుకునే అవకాశం మనం తెచ్చుకోవాలి. తప్పకుండా మనం అందరం కూడా కలిసికట్టుగా రెవెన్యూ శాఖ మాత్రమే చేయగలుగుతుంది, వేరే ఏ శాఖ చేయలేదని చెప్పేసి మనం తప్పకుండా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మనము ప్రజల నుంచి కూడా మద్దతు కూడగట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఎంతో ట్రైన్డ్గా ఉన్న, ఎంతో స్కిల్గా ఉన్న, ఎన్నో చట్టాలపైన అవగాహన ఉన్న మనకే ఆ హక్కు ఉందని చెప్పేసి కూడా నేను సభాముఖంగా కోరుతూ ఉన్నా. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరు చేయలేరు. రెవెన్యూ పరిపాలన అంటే ఇది చాలా సింపుల్ విషయం కాదు. ఎందుకంటే ఎన్నో చట్టాలతో, ఎన్నో జ్యుడిషియల్ వ్యవస్థతో, ఎన్నో కార్యనిర్వాహకం బేస్ చేయాల్సి ఉంటుంది.
మీకు అందరూ తెలిసిందే. ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఎన్నో ఇబ్బందులు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం కేవలం రెవెన్యూ వాళ్ళకే ఉంటుందని చెప్పేసి కూడా నేను మరొకసారి మీకు గుర్తు చేసుకుంటూ, రేపు పొద్దున ప్రైవేట్ పరం చేస్తే అది ఎవరికి జవాబుదారీతనంగా ఉంటుంది, ప్రజలు కూడా అల్టిమేట్గా నష్టపోతారని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించాల్సిన అవసరం ఉంది. అది ఎప్పుడు జరుగుతుందంటే కొత్త చట్టం రూపకల్పనలో మన పాత్ర ఉన్నప్పుడే, మనం భాగస్వామ్యం ఉన్నప్పుడే అది జరుగుతుందని చెప్పేసి నేను కోరుకుంటూ, ఒకవైపు ఈ ప్రచారాన్ని ఆపడం, రెండో వైపు డిపార్ట్మెంట్ను కాపాడుకోవడం అనే ఒకే ముఖ్య ఉద్దేశంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఎందుకంటే ఇది చాలా క్లిష్టమైన సమయం. చాలా శాఖలు మనల్ని టాస్ అనే ఒక వేదిక ద్వారా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ కుట్రలు తిప్పికొట్టాలి. మనం తప్పకుండా రెవెన్యూని బతికించుకోవాలి. రెవెన్యూ ఉద్యోగులుగా మరొకసారి మన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒకవైపు ప్రభుత్వాన్ని ఒప్పించి, ఒకవైపు మెప్పించి, అలాగే ప్రజలను కూడా మనకి సపోర్ట్ ఉండే విధంగా, ప్రజల లోపల కూడా మనకు ఇంకా ఆల్రెడీ మనం కష్టపడి పనిచేస్తూ ఉన్నాం, ఇంకా మన పనితీరుని ఇంకా మెరుగుపరుచుకొని వాళ్ళు మన వైపు తిప్పుకునే విధంగా చర్యలు తీసుకోవాలి మన సైడ్ నుంచి అని చెప్పేసి నేను కోరుకుంటూ, యాక్చువల్గా వలరాజేశ్వర రెడ్డి సార్ అపాయింట్మెంటు, కేటీఆర్ సార్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేసినాము. సార్ మేము ఏపీపీఎస్ నుంచి రిక్రూట్ అయినాం. మాకు ముఖ్యమంత్రి హామీ ఉన్నది, సర్వీస్ రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చిండు. ఎట్లాగో ఇప్పుడు చేంజ్ చేస్తారు కదా, శాఖను మారుస్తుంటారు కదా, మమ్మల్ని మార్చేయండి సార్ అని అడిగినాం. అంటే ఆయన ఏం చెప్పిండంటే, ఎవరు చెప్పారు మీకు శాఖ మారుస్తారని అడిగినాం. పత్రికలలో వస్తున్నాయి కదా సార్ అని చెప్పి అడిగినాం. అలాంటివి ఏమిటి లేవు. శాఖ మార్పు అనేది జరగని పని. కేవలం కొత్త సంస్కరణలు, కొత్త చట్టాలు, వ్యవస్థను బలంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఇలాంటి పుకార్లను మీరు నమ్మొద్దు. మీ వ్యవస్థ మీకే ఉంటుంది. త్వరలోనే ముఖ్యమంత్రి గారితో సమావేశం ఏర్పరిచి మీ సమస్యలు పరిష్కరిస్తామని సార్ నిన్న చెప్పడం జరిగింది. బలహీనంగా ఉన్నటువంటి సంఘాలు ఏం చేస్తున్నారంటే, చిన్న అవకాశం దొరికినా కానీ దాన్ని పబ్లిసిటీ చేసుకోవడం కోసము ఫ్యాషన్గా కొన్ని సంఘాలు చేస్తున్నారు. ఎందుకు అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసి ఆందోళన పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. లీడర్ అనే వ్యక్తి ఉద్యోగుల క్షేమం కోరాలి. ఒక ఎమ్మెల్సీ కావాలనో లేకపోతే ఒక ఎమ్మెల్యే కావాలనో ఉద్దేశంతో లీడర్ కావడం, ఎమ్మెల్సీ కోసమో లేకపోతే ఇంకో ఎమ్మెల్యే కోసమో లేకపోతే ప్రయత్నం చేస్తున్నట్టు, పేరు తెచ్చుకోవడం కోసం చేస్తున్నట్టు కొన్ని సంఘాలు నడుపుతున్నారు. అది తప్పు. రెవెన్యూ శాఖ మార్పుపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు రెవెన్యూ ఉద్యోగులు. సంస్కరణలను స్వాగతిస్తామని, అయితే తమ ఉనికిని దెబ్బతీసే నిర్ణయాలు ప్రతిఘటిస్తామన్నారు. ఉద్యోగ కార్మిక సంఘాలన్నీ ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ఐక్య పోరాటానికి సిద్ధం కావాలని నేతలు పిలుపునిచ్చారు. రెవెన్యూ ఉద్యోగులే కాదు, పంచాయతీ ఉద్యోగులు కూడా ఆందోళన చెందుతున్నారు. అసలు విఆర్ఏలు, విఆర్ఓలు పంచాయతీలకు వస్తే మేమేం చేయాలి, పంచాయతీలు ఉన్న వాళ్ళు మేమేం చేయాలి అనే ఆందోళన వాళ్ళు చెందుతున్నారు. అట్లాగే విఆర్ఏలు, విఆర్ఓలు కూడా పంచాయతీలకు పోతే ఏ పనులు చెప్తారు, ఇప్పుడు చేసే పనులు ఉంటాయా, లేకపోతే మురికాలు తీయమంటారా, రోడ్డు ఓడ్చమంటారా అనే ఆందోళనలు కూడా బాగా విఆర్ఏ, విఆర్ఓలో కనబడుతుంది. అంటే వ్యవసాయ శాఖల్లో కూడా, వ్యవసాయ శాఖ ఉద్యోగులు కూడా పై అధికారులు, విఆర్ఏ, విఆర్ఓ మినహా పై అధికారులు వస్తే మా పనులు లేకపోతే అనే ఆందోళన కూడా చాలా తీవ్రంగా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. స్వయాన ముఖ్యమంత్రి గారే ఒక బహిరంగ సభలో రెవెన్యూ ఉద్యోగులంతా అవినీతి పరులు అన్నట్టు, అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ని మార్చేసి మంచి ఒక చట్టాన్ని తీసుకొస్తామని చెప్పటం కూడా, ఇదంతా కూడా ఈ గందరగోళానికి దారితీసినటువంటి ఇది కూడా మనం చూస్తున్నాం. అయితే ఆయన ఈ డిపార్ట్మెంట్ని గొప్పగా పొగిడిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా గొప్పగా పనిచేశారు, 90 రోజులనే మనం అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ అయ్యారు కాబట్టి అదనంగా వేతనం ఇస్తామని చెప్పారు, ఆయన గారే చెప్పారు. అట్లాగే బాగా రెవెన్యూ ఉద్యోగులు పనిచేస్తుందని మెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు వచ్చేసరికినే అవినీతి పరులని ఎవరో ఎక్కడో అక్కడ ఒకరో ఇద్దరో చేసిన దాన్ని మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్కి అది
మొత్తం దానికి చుట్టి రెవెన్యూ డిపార్ట్మెంటే చెడ్డదన్న ముద్ర కూడా వేస్తున్నట్టుగా ఈరోజు కనబడుతుంది. అంటే గతంలో కూడా గత ప్రభుత్వాలు ఇట్లాంటి చర్చ లేపాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో 2002లో జీవోలు వచ్చాయి. ఆల్రెడీ జీవోలు విడుదలైన తర్వాత పోరాటం స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు జీవోలు ఏమి రాలేదు. మామూలుగా పత్రికల్లో వచ్చిన వాటిని బట్టే ఇవన్నీ జరుగుతున్న స్థితి కూడా మనం చూస్తున్నాం. ఒక్కొక్క విఆర్ఓకి 3-4 క్లస్టర్లు ఉంటాయి. అన్ని పనులు ఒకేసారి కావాలంటారు. చాలా కష్టమవుతుంది. మా బాధ అయితే ఎవరు చెప్పుకోనికి రాదు. అయితే ఒక్కొక్క డైరెక్ట్ విఆర్ఓకి ఒక్క డైరెక్ట్ విఆర్ఓ లేదా 2 విఆర్ఓలు కనుక మండలం ఉంటే సగం మండలం పని లేదా 90% మండలం పని ఆలే చేస్తున్నారు. అది అందరూ కూడా మీకు కూడా తెలుసు. అయితే ప్రభుత్వం దృష్టికి కూడా మా సమస్యను తీసుకొని పోయి ఇప్పుడు ఆల్రెడీ 1100 మంది ఉన్నారు, 700 మంది ఉన్నారు. అట్లా కాకుండా ఇంకా డైరెక్ట్ విఆర్ఏలు కూడా వాళ్ళకు కూడా ఒకటిసారి ప్రమోషన్ ఇచ్చేస్తే ఈ ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఆ ఖాళీలన్నీ ఫిలప్ అయిపోతే మనం పని చేయడానికి స్పీడ్గా చేయొచ్చు సార్. ఖాళీలు కనుక ఎప్పటికుంటున్నాయి, ఆ పని ఏమో అవుతలేదు, పని దగ్గరనేమో మనం పెండింగ్ పడుతున్నది. 4 విలేజ్లు ఉండేసరికి ఒక విలేజ్ పోయేసరికి ఇంకో విలేజ్ మర్చిపోతున్నాం. వచ్చేసరికి ఈ పని అయిపోతుంది. ఇంతకుముందు ఏంటంటే కలెక్టర్ ఆఫీసు కలెక్టర్ గారికి మనం తెలవాలంటే వారం రోజులకు ఒక్కసారి వస్తుండే. ఇప్పుడు కలెక్టర్ గారికి ఆర్డీఓ స్థాయిలో కలెక్టరేట్ అయ్యారు కాబట్టి రోజుకు ఒక్కసారి అయినా ఆర్డీఓనైనా వస్తాడు, మండలానికి జేసీ అయినా వస్తాడు, ఆర్డీఓ అయినా వస్తాడు. ఇక వీళ్ళు రాకుండా ఏ రోజు ఖాళీగా ఉండదు. సో పై అధికారులు వస్తున్నారని టెన్షన్ తప్పితే వాడు వర్క్ చేయాలని ఆలోచన కాదు. సార్ ఏ రిపోర్ట్ పెడతాడు, రిపోర్ట్ తయారయ్యడానికే రోజులు గడిచిపోతుంది మాకైతే. ఇక ఏ రిపోర్ట్ ఎప్పుడు పెడతాడు, ఏ రిపోర్ట్ ఎప్పుడు పెడతాడు. ఇక ధరణిలో అయితే అన్ని ఫెయిల్, అది మీ అందరికీ తెలుసు. ఇప్పటికి ఎలా రిపీట్ అయినట్టు ఇప్పటికి పాస్బుక్ రాలేవు. ఎవరికి అడగాలో తెలియదు, ఎవరికి అడిగినా వస్తుంది. సమాధానం ఏం చెప్తాం ప్రజలకు? వాడు ముఖం చూసి ఆగుతున్నాడు తప్పితే వేరేటోళ్ళు అయితే డైరెక్ట్ అంటాడు. అంటే సమస్య అనేది మనలో లేదు, సమస్య వ్యవస్థలో ఉన్నది. అది చేసేటప్పుడు కూడా కనీసం ఒక కింది స్థాయి అధికారికో లేకపోతే సార్ అన్నట్టుగా ఏదన్నా ఒక కమిటీ అన్నది ఏదైనా చేసన్నా ₹1000 పెట్టలే, డైరెక్ట్ పెట్టేసిండు. ఇప్పుడు ₹1000 సమస్యలు వచ్చినాయి, దాన్ని పరిష్కరించే మార్గం లేదు. అది ₹1000 కొన్ని ఆప్షన్స్ ఇప్పటికి కూడా కనబడతలేవు. మొత్తం గ్రామ పంచాయతీలు చూస్తేనేమో 12,000 ఉన్నాయి. అదే విఆర్ఓ క్లస్టర్ అయితే 6,000. అంటే అట్లా మన శ్రమ దోపిడీ అవుతున్నది. 6,000 మంది డబల్ జీపీలలా. అయితే మేము ఏదైనా సరే ప్రభుత్వం తీసుకునేదానికి మాకు వేరే డిపార్ట్మెంట్లో అయినా ఏదైనా మేము రెడీ ఉన్నాం. కాకపోతే అలాంటి ఆలోచన ప్రభుత్వానికి లేదు. అందరూ ఏమంటున్నారు, వేరే డిపార్ట్మెంట్లోకి పోతారంట భయ్, మన యూనియన్ తరఫున ఏం లేదు, మీరు గట్టి నిర్ణయం తీసుకుంటలేరు, ఏం చేస్తలేరు అని చెప్పి మాకు ఒత్తిడి బాగా వస్తున్నది. రెవెన్యూ శాఖ ప్రస్తుతం భూ పరిపాలనకు మాత్రమే పరిమితమైంది. భూమి శిస్తుని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. దాంతో గ్రామ స్థాయిలో వీఆర్ఏ, వీఆర్ఓల వ్యవస్థను పంచాయతీల్లో కలిపేసి మండల, డివిజన్ స్థాయిలో ఉన్న రెవెన్యూ వ్యవస్థను వ్యవసాయ శాఖలో విలీనం చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. భూముల రిజిస్ట్రేషన్ కూడా పూర్తి స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులకే అప్పగించే అవకాశాలున్నట్టు సమాచారం. ఇక పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ను పురపాలక శాఖకు అప్పగించనున్నారు. ఈ ప్రతిపాదనలపై రెవెన్యూ అధికారులు గుర్రుగా ఉన్నారు. సో రాబోయేటువంటి చట్టంలో అంటే మనం వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్ళం దాదాపు 300-400 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళం కాబట్టి రాబోయేటువంటి ఒక చట్టం లక్ష్యం ఎలా ఉండాలంటే అంతిమంగా రైతులకు లబ్ధి చేకూరాలి మొదటిది. రెండవది, ఇప్పుడు వ్యవస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగులకు వ్యక్తిగతంగా కానీ సర్వీస్ పరంగా కానీ ఎలాంటి వాళ్ళకి నష్టం జరగకూడదు. మూడవది, ఉన్నటువంటి టెక్నాలజీని యూజ్ చేసుకొని యూజర్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి అటు రైతులకు కానీ ఇటు ఉద్యోగులకు కానీ యూజర్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి సిస్టమ్ అనేటువంటిది రావాలనేది మనం మన అసోసియేషన్ నుంచి కానీ సంఘాల నుంచి కానీ మన ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం చేయబోదాన్ని స్వాగతిస్తూనే దాన్ని సంపూర్ణంగా లోపాలు లేకుండా ఉద్యోగులకి రైతులకు ఇబ్బంది కలగకుండా ఈ యాక్ట్ కోసం సంపూర్ణంగా సర్వే చేయడానికి తప్పనిసరిగా మనం మన అసోసియేషన్ నుంచి రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది, ప్రభుత్వం యొక్క దృష్టికి తేవాల్సి ఉంటుంది. గవర్నమెంట్కి పరిపాలనలో వెన్నెముకలాగా ఉంటుంది రెవెన్యూ డిపార్ట్మెంట్. ఆయన డీటీ కానీ తర్వాత కింద జూనియర్ అసిస్టెంట్ కానీ అపాయింట్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు దాదాపు 15, 20, 25 సంవత్సరాల పాటు సర్వీస్ చేసేసి పైకి ప్రమోషన్లు వచ్చి సొసైటీ మీద వివిధ డిపార్ట్మెంట్స్ మీద పాలనలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాబట్టి ఈ కొత్తగా రాబోయేటువంటి 5-6 అధికారులు ఎవరైతే ఉంటారో అందులో కూడా మన రెవెన్యూ శాఖకి ఇప్పుడున్నటువంటి స్టేట్ సివిల్ సర్వీసెస్లో ఉన్నటువంటి సింహభాగం ఏదైతే ఉందో 85% ఏదైతే కంటిన్యూ జరుగుతుందో దానికి సంబంధించి కూడా మన వైపు నుంచి ప్రభుత్వానికి ఖచ్చితంగా మన శాఖకు సంబంధించినటువంటి అధికారులే అందులో ఉండేటట్టుగా మనం రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ చర్య వల్ల మనకి ప్రమోషన్ ఛానల్ ఎవరైతే ఉందో వ్యక్తిగతంగా నష్టం జరగకుండా ఉద్యోగులందరికీ కూడా ప్రయోజనాలకి భంగం కలగకుండా ఉంటుంది. ఈ కొత్తగా ఏర్పడిపోయేటువంటి చట్టంలో ఉన్నటువంటి ట్రిబ్యునల్స్ కానీ ఇండిపెండెంట్ జిల్లా స్థాయిలో కానీ డివిజన్ స్థాయిలో ఉండేటువంటి వ్యవస్థల్లో కూడా
మన రెవెన్యూ ఉద్యోగులకు సంబంధించినటువంటి పాత్రను కూడా మన తరపు నుంచి మనం రిప్రజెంటేట్ చేసి కొత్తగా ప్రభుత్వం ఆలోచించబోయేటువంటి ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని మన ఉద్యోగులకి ఎలాంటి సర్వీస్ ప్రయోజనాలకు భంగం కలగకుండా మనం ప్రభుత్వానికి మన వైపు నుంచి కూడా రిప్రజెంటేషన్ తయారు చేసి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. రెవెన్యూ ఉద్యోగులకు రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు పలుకుతున్నారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిర్మూలనకు ఎలాంటి చర్యలు తీసుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్. అయితే ఉద్యోగులకు ప్రకటించిన పీఆర్సీ, ఐఆర్లపై ఎందుకు మాట తప్పారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ శాఖ, ఇతర శాఖల ఉన్నటువంటి ఉద్యోగస్తులు తీవ్రమైనటువంటి ఆందోళన వారు చెందుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి యొక్క ప్రకటనలు చూసి వారు అవినీతి గురించి ప్రస్తావిస్తూ అదేదో కేవలము ఉద్యోగస్తులకు మాత్రమే అవినీతి పరిమితమైందని, ఉద్యోగుల వల్లనే ఈ రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుందని, మరీ ముఖ్యంగా రెవెన్యూ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని, పూర్తిగా వాళ్ళందరూ కూడా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళను బానిసలుగా, గులాములుగా మార్చేసి ప్రశ్నిస్తే మెడబట్టి గెంటడం ఇది ఆనవాయితీగా మారింది. పాలనాపరమైన సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ పేరును జిల్లా పాలనాధికారిగా మార్చనున్నట్లు సమాచారం. ఆదాయం వసూలు చేసే విధుల నుంచి సాధారణ పరిపాలనా సేవలకు అనుగుణంగా మార్పులకు లోనైన రెవెన్యూ శాఖ కూడా మున్ముందు సాధారణ పరిపాలనా శాఖగా మారనుంది. దీంతో తెలంగాణ సర్కారుతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమంటున్నారు రెవెన్యూ ఉద్యోగులు. బోనస్ ఇచ్చి బద్నాం చేసుడు సరికాదంటూ సమర శంఖం పూరిస్తామంటున్నారు. ఇది వాటి రాష్ట్ర న్యూస్ స్పెషల్ ఫోకస్. స్టే ట్యూన్డ్.